పాయసం అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది సేమియా సగ్గుబియ్యం పాయసం. ఒకసారి రవ్వతో ఈ విధంగా రవ్వ పాయసం చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ ని సిద్ధం చేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2-3 టీ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోండి. గుప్పెడు ఎండు ద్రాక్ష కూడా వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి సపరేట్ గా ఉంచుకోండి. ఇంట్లోకి రవ్వతో చేసే ఏ ఐటమ్స్ అయినా విజయ్ గోల్డ్ వారి బొంబాయి రవ్వనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. క్వాలిటీ బాగుంటుందండి. ఒక పావు కప్పు వరకు తీసుకొని నేతిలో వేసేసి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలండి. కాచిన చిక్కటి పాలని ఒక 3 గ్లాసుల వరకు వేసుకోవాలి. పాలు వేసుకునేటప్పుడు రవ్వ అనేది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. మిక్స్ చేసుకుంటూ వేసుకోండి. రవ్వ పాలల్లో బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా వేసేసుకోండి. చక్కెర కరిగిపోయిన తర్వాత ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి బాగా కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసేసుకోండి. విజయ్ గోల్డ్ వారి బొంబాయి రవ్వ అన్ని రకాల గ్రోసరీ స్టోర్స్ లో, ఆన్లైన్ లో కూడా దొరికేస్తుంది. మీరు ట్రై చేసేయండి.